అంటే ఆ అమావాస్య మందు ఇచ్చి అందరికి డబ్బులు ఇచ్చి గెలిచారు అంటారు, అంతేనా? అవును, అతనే గెలిచాడు. గెలిచి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఓ తర్వాత ఏం చేయగలం? అతను తెలివైనవాడు, బాగా చదువుకున్నవాడు. కానీ అతని దగ్గర డబ్బులు లేవు. ఎవ్వరూ అతను చెప్పింది వినలేదు. జనం ఇంతకు ముందులా లేరు. అందరి బుర్రలు చెడిపోయాయి. అంటే ఈ ఊరు ప్రజలు తమ ఓటుని డబ్బు కోసం సారా కోసం అమ్ముతున్నారంటున్నారా? అవును, ఇప్పుడు మంచివాళ్లకు రోజులు కావు. దొంగలకి, అబద్ధాల కోళ్ళకి, మోసం చేసే వాళ్ళకే విలువ ఎక్కువ. అలా అంటారా? అవునమ్మా, ఈ ఎలక్షన్ టైంలో అందరికీ మందు పోస్తారు కదా. అలాగా? ఆ సమయంలో తాగుడు అలవాటు లేని వాళ్ళు కూడా తాగుడు అలవాటు చేసుకుని నాశనం అయిపోయారు. రే, పొద్దున్నుంచి ఏమీ తాగలేదురా, తల పగిలిపోయేలా ఉంది రోయ్. ఆ మానికి వచ్చి డబ్బులు ఇస్తానన్నాడు, ఇంతవరకు ఆడు రానేలేదురా. ఎక్కడ పోయి ఉంటాడు? ఏం చేయమంటావు? నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఆ రాము దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుదాం అనుకుంటే మనోళ్ళు ఏదో బయటోళ్ళలాగా అప్పు లేదు సప్పు లేదని వెళ్ళంటున్నారు. నాకేం చేయాలో ఏం అర్థం కావడం లేదు. మనం ఇప్పుడు ఏం చెయ్యాలరా? రేయ్, సరైన సమయానికే వస్తున్నాడు. మనందరం కలిసి వాడికి ఒకటి తీసిస్తే ఈ రోజు మనకి ఫుల్ పార్టీనే. ఆ, ఆ. నా దగ్గర ఏముందయ్యా? నీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉన్నాయి కనుక ఇవ్వు. ఇవ్వబ్బా. అమ్మయ్యా, ఈ రోజు ఒకటిచ్చి 4 తీసుకోవాల్సిందే. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. ఏంటయ్యా, ఎక్కడికి వెళ్తున్నా? రేపు నాకు పొలంలో పనుంది కదా, అందుకని మనుషులు కురమించడానికి వెళ్తున్నాను. కానీ ఏంటి ఆశ్చర్యం, అందరూ ఒకే సమయంలో ఇక్కడ ఉన్నారు. ఊరికే 2 కటింగ్ వేద్దామని వచ్చాను. నువ్వు రావచ్చు కదా, కంపెనీ ఇవ్వు. వద్దొద్దు, నాకు పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల మీరే తాగండి. ఆ? డబ్బు మీరివ్వద్దన్నా, నేనిస్తాను. మీరు రండి చాలు. ఓ, నువ్వు ఇస్తావా? అయితే పదండి. పదా రామన్న, ఏంట్రా మరే? ఇంకో ప్యాకెట్ ఇవ్వనా? రే, తాగేసి లేచి అలాగనే వెళ్ళిపోబాకండి. తాగిన దానికి డబ్బులు మొత్తం కట్టేయాలండి. నా తాగుతాను, ఇవ్వన్నా. ఇదిగాయా రామన్న, చూడు, ఏంట్రా? అన్నీ అలాగే ఉన్నాయి. అరే, ఇక్కడ ఏందయ్యా? నన్నేం చేయమంటావు? నోరు మూసుకొని తాగవయ్యా, ఊరికే ఏంటయ్యా మాట్లాడుకుంటా. నువ్వు? నేను వెళ్ళి అన్ని ఏయ్, పనులు చూసుకురా. అదిగో తీసుకో. రామన్న, అలాగే నాకు ఒక ప్యాకెట్ అప్పు ఇవ్వన్నా, రేపిచ్చేస్తాను. ఓ, తాగింది చాలయ్యా, అప్పు నేను ఇవ్వరాయా నీకు? చెప్పాను కదా నీకు ముందే. రే శశి, అదిగో అలా చూడు, అందరూ కలిసి గట్టిగా వచ్చారా. ఇక్కడ ఏదో ఉందన్నా. ఏయ్, ఏంట్రా అందరూ నా మొక్కాన్ని చూస్తున్నారు? మీరు తాగండి రా. ఏ రాము, అందరికి ఇప్పించు. ఏంటయ్యా ఏం చూస్తున్నావు? డబ్బులు అందరికి నేనిస్తానులే, అందరికి ఇవ్వన్నా. రే, ఇస్తానుట్రా. అయ్యో దేవుడా. రే శశి, ఆ? ఈ సత్యగాడు మనం అడిగితే ₹1 కూడా ఇవ్వడు. ఈ రోజు ఆడి పాకెట్లు ఖాళీ చేస్తారు చూడు. రే, ఇదిగో ఇవి ఇవ్వు. ఆగండి రా. ప్రాణం వచ్చినట్టు ఉంది. తీసుకో. నాకు ఇంకోటి ఇవ్వు. ఇస్తానుండయా. ఇవ్వు. ఆ. అరే రే, అలా చూడరా. ఈ రోజు ఆడి కథ పూర్తయింది. రేయ్, ఇంకొక ప్యాకెట్ కావాలని తీసుకోండి. వద్దు 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 వద్దు. రే రమేష్, డబ్బులు మనం సంపాదించట్లేదు, మనమే డబ్బుని సంపాదిస్తున్నావురా. ఏ రాము, అందరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేయమ్మా. ఏమయ్యా, అలాగే నాకు కూడా ఒకటి తీసివ్వు. ఏ రాము, తనకి ఒక ఎక్స్ట్రా ప్యాకెట్ ఇచ్చాయి. ఇదిగోరా. ఇదిగో రాము, నంచుకోవడానికి ఊరగాయ పెట్టవయ్యా. ఊరగాయ లేదు, ఏమీ లేదు, మొత్తం అయిపోయింది. ఎలాంటయ్యా, ఎలాంటే? ఊరగాయ లేకుండా సారాయి దుకాణాన్ని ఎందుకు నడుపుతున్నావయ్యా? థు. ఏయ్, ఏయ్, ఆ భూపతాన్ని వస్తున్నాడు రా. అరే, ఈ వేళప్పుడు ఈయన ఎక్కడికి ఎందుకు వస్తున్నాడు? ఈ మనసు ఏంటి సడన్ గా బాగా ఇక్కడికి వచ్చారు? ఇరుక్కుపోయినట్టున్నావే. ఓహో, మళ్ళా ఇటు వచ్చాడా? ఆహా, ఎలా కూర్చున్నాడో చూడు. ఈ తాగుడు వల్లే కదరా పెళ్ళాం పిల్లకాయలు మొత్తం నాశనం అయిపోయారు. దీని తర్వాత కూడా నీకు బుద్ధి రాలేదరా నీకు? ఫు, ఏం జన్మాలరా మీది? వాడిని చూసావా, వాళ్ళ నాయన ఇచ్చిన 2 ఎకరాలు కూడా అమ్మేసి ఇలా తాగి నాశనం అయ్యావు కదరా. మీకు మానం మర్యాదలు ఏమీ లేదరా? ఎవరో చూస్తే ఏమనుకుంటారో? ఆహా, ఏమయ్యా సత్య, నువ్వు చెడితే గాక జనాల్ని మొత్తం చెడుపుతున్నావా? ఒక సామెత చెప్తారు, కోతి తాను చెడింది కాకుండా వనం మొత్తం చెడిపోయిందంట. అలా డొల్లరా మీరు? ఫు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి సిగ్గు సెరవేం లేదు. మీ దగ్గర ఎదురు చూడమే నా తప్పు.
ఓరు నాయన, ఎంత గొప్ప మనుషులు ఉన్నారా ఇక్కడ. చీకటైతే ఎవరింటో దొంగతనం చేసేది, దాన్ని నమ్మిన డబ్బులతో ఇక్కడికి వచ్చి తాగేది. ఫు, ఏ జన్మలు రా మీవే. మీరేమన్నా పుట్టారా లేకపోతే వేరే విధంగా ఏమన్నా వచ్చారా? మీరు బాగుపడతారని అనుకుంటున్నాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఫు, సిగ్గులేలారా. తెగిపోయిన చెప్పుని బురదలో ముంచి కొట్టినా మీరు బాగుపడరా. ఒరే రామో, తను వెళ్ళిపోవడం చూడరా. వెళ్ళిపోయాడు రా ఆయన. అబ్బా. మంచి పని వెళ్ళిపోయాడబ్బా. అయ్యో లేకపోతే రామో, నా పరువు ఇంకొక ప్యాకెట్ ఇవ్వయ్యా. ఏమయ్యా మరి, నేను చాలా రోజులు చూస్తున్నా ఈ భూపతి వచ్చి అందరినీ తిట్టేసి తను తాగేసిపోతున్నాడు. ఎందుకంటావు? నీకు తెలీదా, మన ఆహా. ఊరి పంచాయతీ ఎలక్షన్ లో నిలబడి ఒక్కసారి కూడా గెలవకుండా బుర్ర చెడి ఇలా అయిపోయాడు. అయ్యో పాపం. అరటి పండ్లమ్మా, అరటి పండ్లు, పచ్చ అరటి పండ్లమ్మా. ధర తక్కువ అరటి పండ్లమ్మా, రండమ్మా. తాజా తాజా అరటి పండ్లు రండమ్మా. చౌక బేరమే, చౌక బేరమే, రండమ్మా. అరటి పండ్లు, అరటి పండ్లు రండమ్మా. ధర తక్కువ, డజన్ 50 రూపాయలే, డజన్ 50 రూపాయలే. పండ్లు కావాలా? అరటి పండ్లు డజన్ 50 రూపాయలే, 50 రూపాయలే కొనుక్కో అయ్యా. ఏ వట్టిపల్లి అన్నావు? అరటి పండ్లు. అయ్యా, ఎందుకైనా నన్ను కొడుతున్నావు? అరటి ఏమన్నావు? పండ్లు డజన్ 50 రూపాయలని చెప్పాను. అరటి పళ్ళ. ఎందుకన్నా నన్ను ఇలా కొడుతున్నారు? దీన్ని ఏమన్నావు? పసుపు అరటి పండ్లు. ఎందుకన్నా మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు? ఎందుకు? ఎవరా, నేను తాగేసున్నానని చెప్పి నన్ను ఏమరుస్తున్నావా? ఇది అరటి పళ్ళారా? నేను వీటిని అరటికాయలా అన్నాను? నన్నే అమర్చాలని చూస్తున్నావా? సరే వదిలేయన్నా. నువ్వు ఎలా అంటావు? ఏదో పొరపాటున అన్నానులే. అదే ఎందుకు అన్నావంట్రా? ఏయ్, నీకు సిగ్గు శరం ఏమి లేదా? తెల్లారినే మందు కొట్టి వచ్చి నిలబడున్నావు. నిన్ను చూస్తే ఊరుకుంటా మానం మర్యాద పోయేటట్టున్నాయి. నీకు అసలు బుద్ధి రాదా? నిన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరారా? ఇల్లు వాకిళ్ళు పోయినా కానీ నీకు ఇంకా బుద్ధి రాలేదు కదరా. పొద్దు నుంచి రాత్రి దాకా తాగి తాగి నాశనం అయిపోయినారు కదరా. ఏం మాయరాగరా మీకు? ఫు, మిమ్మల్ని ఎంత తిట్టినా నా నోరు నొప్పి పడుతుందా? మీకు సిగ్గనేదే లేదురా. ఇంకా ఇక్కడ నిలబడుతున్నావు ఏంట్రా? వెళ్ళరా, వెళ్ళా. తప్పించుకోవాల్సిందే. రేయ్, ఏం పళ్ళన్నా? ఒట్టి అరటి పండ్లే. అదే